అనుకూలమైనటువంటి తీర్పుకి వ్యతిరేకంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల సంఘాలు కానీ, అలాగే ఉద్యోగ సంఘాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, మరి విద్యార్థి సంఘాలు కానీ, ఉద్యమ సంఘాలు కానీ అనేక మంది ఇక్కడ కూర్చుని ఒక కార్యాచరణ పథకం రూపొందించుకోవాలి, ఏ రకంగా ఈ సమస్యను ఎదుర్కోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మాల వర్గానికి వ్యతిరేకంగా ఉండేటువంటి భావనలో మరి వీళ్ళంతా ఉండటం వల్ల దాన్ని ఏ రకమైనటువంటి పరిష్కారం మార్గాలు ఎదుర్కోవాలనేటువంటి దాని మీద ఇక్కడ కూర్చొని చర్చించడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేటువంటిది కేవలం రాష్ట్రాలకు ఉన్న అధికారం ఉందా లేదా అనే దాని మీదే ఇచ్చింది తప్ప ఇది మొత్తం రిజర్వేషన్ ప్రక్రియ, వర్గీకరణ ప్రక్రియకి అనుకూలంగా ఇచ్చినట్టుగా కాదు. దీన్ని మీడియా అంతా కూడా ఇది మరి ఎవరో ఒక వ్యక్తి ఏదో సాధించాడని, అదేదో పెద్ద విజయం సాధించాడని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు యాక్చువల్గా చెప్పింది ఏంటంటే రాష్ట్రాలకు అధికారం ఉందా లేదా అనే విషయం మీద రాష్ట్రాలకు అధికారం ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆర్టికల్ 341 ప్రకారంగా మొత్తం షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటటువంటి షెడ్యూల్ని తయారు చేసింది కేంద్రం. షెడ్యూల్ని తయారు చేసినటువంటి కేంద్రానికి ఆమోదించింది రాష్ట్రపతి ఆర్డర్. రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా ఏర్పడింది షెడ్యూల్డ్ క్యాస్ట్. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం ఇస్తే మరి రాష్ట్రపతి ఎలా దాన్ని ఆమోదిస్తుంది? కాబట్టి రాష్ట్రపతి దాన్ని చట్టం చేయాలి అంటే మరి పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తేనే రాష్ట్రపతి చేయాలి. కానీ పార్లమెంట్ ఆమోదించాలి అంటే 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ జరగాలి. ఇది ఆల్రెడీ ఈవి చిన్నయ్య గారి కేసులో 5 జడ్జిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆల్రెడీ చెప్పింది. అప్పుడు విజయం సాధించడం జరిగింది వీళ్ళు. కాబట్టి దాన్ని మరి మళ్ళీ తిరగదోడి ఏదో పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాని మీద జరుగుతున్నటువంటి దాన్ని తీసుకువచ్చి మళ్ళీ ఇప్పుడు 7 ధర్మాసనంలో 6 జడ్జీలు ఇట్లా చేసుకోవచ్చు, రాష్ట్రాలకి అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి ఇది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావించడం జరుగుతుంది. రెండోది ఈ యొక్క పంజాబ్ రాష్ట్రం ఏదైతే ఇప్పుడు మనం చేసిందో ఇప్పుడు వాళ్ళు దీని మీద కూడా రివ్యూ పిటిషన్కి వెళ్తున్నారు. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రం అవనండి, ఉత్తరప్రదేశ్ అవనండి, బీహార్ అవనండి, నార్త్ ఇండియా మొత్తం కూడా ఎక్కువ మంది చమర్కులు వస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కానీ, ఈ వర్గీకరణను కానీ భారతదేశం మొత్తం రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మొత్తం ఏ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయి వర్గీకరణకి, ఏమి లేవు అని కేంద్రం అడిగినప్పుడు కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే అనుకూలంగా వాటి ఇచ్చినాయి. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి కర్ణాటక కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, పంజాబ్ ఇవి. సో ఈ 7 రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలు ఏవి కూడా వీటిని ఆమోదించడం లేదు. కానీ అలాంటప్పుడు ఏ రాష్ట్రంలోనూ లేని ఈ వర్గీకరణ విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు రావాలి? ఇక్కడ ఎందుకు విభజించబడాలి? దళితులను ఎందుకు విభజించాలి ఇదే విషయం మీద? ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక దూరదృష్టితో ఈ అణగారిన వర్గాలన్నీ విడిపోతే వాళ్ళు పోరాడే శక్తి సన్నగిలుద్ది, వాళ్ళ హక్కులను కాపాడుకోలేరు, వాళ్ళంతా బలహీనులు, వాళ్ళ శక్తివంతులు కాదు, వాళ్ళకి రాజ్యాంగ బలం, వాళ్ళకి శాసనసభల్లో కానీ పార్లమెంట్లో కానీ బలం లేదు, వాళ్ళు పోరాడే శక్తి లేదు. కాబట్టి వీళ్ళందరినీ కలిపి దాదాపుగా మరి 1000-1100 మంది షెడ్యూల్ క్యాస్ట్ కులాలను కలిపి షెడ్యూల్గా చేస్తే ఈ రాష్ట్రంలో 69 కులాలు ఉన్నాయి. ఈ 69 కులాలను కూడా మరి విభజించేటటువంటి కార్యక్రమం ఒక పార్టీ చేసింది, విభజించింది. దాని మీద పివి రావు గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగింది. మేమంతా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని 2004లో కొట్టివేయటం జరిగింది. 5 జడ్జీలు మరి యునానిమస్ గా ఇచ్చారు. ఇప్పుడు 7 జడ్జీలు 6 మరి దానికి మరి ఆ జడ్జిమెంట్కి వ్యతిరేకంగాను, మళ్ళీ ఒక జడ్జి మాత్రం దానికి డిసెంట్ నోట్ ఇచ్చింది. కానీ బేలా త్రిపాఠి అనేటువంటి ఒక జడ్జి ఇచ్చినటువంటి తీర్పు అది ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సమర్థించింది. అదేం చెబుతుందంటే, ఆమె ఏం చెప్పిందంటే, ఆమె చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఆమె చెప్పేది ఏంటంటే వర్గీకరణ చేయటం ద్వారా ఇది రివర్స్ డిస్క్రిమినేషన్ కి దారి తీస్తుంది. డిస్క్రిమినేషన్ ఆల్రెడీ ఉంది, డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారు. కానీ ఈ యొక్క వర్గీకరణ చేయడం ద్వారా రివర్స్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ అన్ని కులాలకి ఈ యొక్క 1100 కులాలు ఏదైతే షెడ్యూల్లో ఉన్నాయో
వాళ్ళందరికీ 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 15% రిజర్వేషన్ నువ్వు పంచినట్టయితే వాళ్ళకి 3, 4 వస్తుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మాలలు అధిక శాతంలో ఉన్నారు, మరి మాదిగలు చాలా తక్కువ శాతంలో ఉన్నారు. మేము 70% ఉంటే వాళ్ళు 30% కూడా లేరు. కాబట్టి ఇక్కడ వర్గీకరణ చేసినా 70% మానవులకే వస్తాయి. మానవులు ఎక్కువ పోస్టులు కొట్టారనేది వాళ్ళ వాదన. కానీ మానవ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పోస్టులు కొడతారు అనేది మన వాదన. కాబట్టి ఎక్కువ పోస్టులు న్యాయసమ్మతమే. చూడండి, ఇది న్యాయసమ్మతమైనటువంటిదే. కాకపోతే ఇందులో వర్గీకరణ చేసిన అవసరం ఈ రాష్ట్రానికి అస్సలు లేదు. ఎందుకంటే విభజిత రాష్ట్రంలో మానవులు అధికంగా ఉన్న చోట వర్గీకరణ చేస్తే నష్టపోయేది మాదిగలే. ఎందుకంటే వాళ్ళ జనాభా ప్రకారం వచ్చేది 3-4% నుంచి ఏమి రాదు. రెండోది మాదిగలు అనే వాళ్ళు అంతే లేరు. వాళ్ళ 18 కులాలు కలుపుకుని వాళ్ళ 7% అని చెప్తున్నారు. 18 కులాలు మాదిగలు కాదాడు అండి, వాళ్ళ కులం ఒకటే. కాబట్టి వాళ్ళందరినీ ఉద్ధరించేటువంటిది ఏం కాదది. వర్గీకరణ చేయటం వల్ల 15% హక్కుని కోల్పోతున్నది ప్రతి ఒక్క ఎస్సీ కులము. కాబట్టి ఇది వర్గీకరణ అనేటువంటిది మంచి పద్ధతి కాదు అనేటటువంటి మా యొక్క పోరాట ఉద్దేశం. అదొకటి. తర్వాత ఇదేంటంటే చాలా సమస్యలు తీసుకొస్తుంది వర్గీకరణ. ఎలాగా? ఇప్పుడు సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ తీసుకురావాలని చెప్పి కేంద్రం చూస్తుంది, తీసుకురావాలనే ఉద్దేశంతో జడ్జిమెంట్ ఇస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి. సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ అమాంగ్ ఎస్సీస్ ఎందుకు? సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ ఇన్ కంపారిజన్ టు ద అప్పర్ క్యాస్ట్ చేయండి, మా కులాలకు కాదు. అప్పర్ క్యాస్ట్ లో ఎలా అభివృద్ధి ఉంది, దళితుల్లో ఎలాంటి అభివృద్ధి ఉంది అనేటటువంటి ఈక్వాలిటీని చూడండి అనే కదా ఈ రిజర్వేషన్ పెట్టింది. దీనిలో ఏళ్ల మధ్యలో ఏళ్లలో చుచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొంది ఒక పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ దుర్మార్గపు విభజన కార్యక్రమాన్ని మేము నిరసిస్తున్నాం. వాటిని తిప్పికొట్టాలని చెప్పి దళితులందరికీ పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా. కాబట్టి అదొకటి. తర్వాత ఎంతమంది మాలలు ఉన్నారు, ఎంతమంది మాదిగలు ఉన్నారు, ఈ 59 కులాల్లో ఏ కులం ఎంత శాతం ఉంది అనేది దాని మీద డేటా లేదు. ఈ డేటాను సేకరించాలి అంటే మరి జనగణన కులగణన జరగాలి. కులగణన జరగకుండా వర్గీకరణ చేయటం అసంభవం. దానికి పార్లమెంట్లో ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీలు కూడా గొడవ చేస్తున్నాయి కులగణన చేయాలని. కులగణన అనేటువంటి జరగకుండా, డేటా లేకుండా, పై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది? క్వాంటిఫైబుల్ బ్యాక్వర్డ్నెస్ డేటా ఉండాలంటుంది. క్వాంటిఫైబుల్ బ్యాక్వర్డ్నెస్ డేటా కావాలి అంటే మరి ప్రతి ఒక్కరికి ఎంత ఆర్థిక సహాయం ఉంది, ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత మరి ఆర్థికంగా ముందున్నారు, ఇవంతా డేటా కావాలి. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా లెక్కలు ఉన్నాయా, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేదాన్ని, దాని మీద డేటా లేదు. తర్వాత ఆర్టికల్ 341 ప్రకారంగా లేదా రిజర్వేషన్ అనేటువంటిది అసలు ఇచ్చినటువంటి ప్రయోజనం ఏంటంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి ఈ రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వటం జరిగింది. బీసీలు కావనండి, ఎస్సీలు కావనండి, ఎస్టీలు కావనండి. వీళ్ళ ముగ్గురికి కూడా సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ ఈ 2 పాయింట్ల మీద ఆధారంగా ఇచ్చారు. కానీ వీడు చెప్పేది క్రీమీ లేయర్ అంట. క్రీమీ లేయర్ అనేది ఎకనమిక్ పాయింట్. అది ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ కాదు ఇచ్చింది ఇది. కాబట్టి ఇది సుప్రీంకోర్టు తప్పు చేస్తుంది. ఇది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సపరేట్ గా చేసింది కేంద్రం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేది ఎకనామికల్ పాయింట్ మీద అయితే అది ఒక్కటే అప్లై అవుతుంది. ఇది సోషల్ గా, ఎడ్యుకేషనల్ గా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి కులాలు. కానీ మాలలైనా మాదిగలైనా ఈ యొక్క 59 కులాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కులాలే. కాబట్టి వీళ్ళ విభజించాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి ఇది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, మీ నిర్ణయం తప్పు, మీ సుప్రీంకోర్టు నిర్ణయం తప్పు. సుప్రీంకోర్టు నిర్ణయం మీద మేము మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తాం, రివిజన్ పిటిషన్ వేస్తాం, అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేస్తాం. అన్ని రకాలుగాను దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే ఇదివరకే రిజర్వేషన్ వర్గీకరణ చేసినప్పుడు మరి పివి రావు గారి నాయకత్వంలో ఈవి చిన్నయ్య గారు వేసినటువంటి కేసులో మేము విజయం సాధించాం. కాబట్టి పబ్లిక్ మూవ్మెంట్ జరుగుతుంది, మరి అలాగే ఎంప్లాయీస్ లో మూవ్మెంట్ జరుగుతుంది, అలాగే న్యాయవాదుల్లో మూవ్మెంట్ జరుగుతుంది, అలాగే విద్యార్థులు నష్టపోయేది వాళ్ళే ఎక్కువ. కాబట్టి వాళ్ళలో ఉద్యమం తీసుకొస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఈ ఉద్దేశాలను మానుకోవాలి. రిజర్వేషన్ అనేటువంటి వర్గీకరణని చేయాలి అనేటువంటి ఉద్దేశాలు మానుకుని వాళ్ళు వేరే విధంగా చేయండి. ఆర్థికంగా వాళ్ళు వెనకబడ్డారనేది ఇక పాయింట్. ఆర్థికంగా వెనకబడితే ఎస్సీ సప్లైన్ లో నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టండి. వాళ్ళకి ఎవరైతే వెనకబడ్డారో
రాజ్యాంగంలో వచ్చినట్టు హక్కుని ఎలా తగ్గిస్తారో వాళ్ళకి కూడా 15% ఉంది, మాదిగలకు కూడా. కానీ ఇప్పుడు నువ్వు 3, 4, 5% ఇస్తే మరి వాడి హక్కును నువ్వు వరించట్లా, తొక్కేస్తున్నావు కదా నువ్వు. వాళ్ళకే నష్టం ఇది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఈ యొక్క విషయం మీద ఇంకా ముందుకు వెళ్ళొద్దు అనేటువంటిది డిమాండ్ చేస్తూ, మీరు కనుక వెళ్ళినట్లయితే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు అనేటటువంటి మరి సందేశం ఇస్తూ ఏంటి వాళ్ళకి మరి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలి. ఈ విషయంలో కుల సంఘర్షణలు వస్తాయి, మరి మాలామాదిగల మధ్య గొడవలు ఎదుగుతాయి. ఆల్రెడీ జరిగిన ఈ రాష్ట్రంలో బోళ్ళంత మంది మరి చనిపోయారు, బోళ్ళంత మందిని తొక్కించారు, గుర్రాలతో తొక్కించారు, పోలీస్ కాల్పుల్లో చంపేశారు. కాబట్టి ఇది ఉద్యమం అవసరమా? ఇది ఆల్రెడీ ఉన్న హక్కు. ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఆల్రెడీ హక్కు ఇచ్చారు. ఆ ఇచ్చిన హక్కుని పొందటం కావాలి ఇప్పుడు, అంతేగాని దాన్ని మార్చేసి రాజకీయ ప్రయోజనాలు పొందేటటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళు చేసే ఎత్తులకి మరి చిత్తు చేయాలని చెప్పి ఈ సందర్భంగా దళిత వర్గాలన్నిటికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ విషయాన్ని మీడియా ద్వారా కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది చెప్పవచ్చు. థ్యాంక్ యూ.